తులసి సంస్థల అధినేత తులసి రామచంద్ర ప్రభు 79వ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలోని అరండల్పేట యోగి భవన్లో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖులు, పలు పార్టీల నేతలు ఈ వేడుకలకు విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఉగ్గిరాల సీతారామయ్య ఆయనను ఉద్దేశించి మాట్లాడారు. గుంటూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి పోలీస్ డిపార్ట్మెంట్కు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నేతలు అడప మాణిక్యాలరావు, మధులాల్ ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువులో ప్రతి ఒక్కరిని పేదవాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అంటే గుర్తుకొచ్చి తులసి రామచంద్ర ప్రభు గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. వారు చేస్తున్న సేవా కార్యక్రమం బహుశా లేటెస్ట్ టైమ్స్ అని మ్యాగజైన్ సహాయం చేస్తేనంట చాలా సంతోషం. ఆయన ఎట్లా పంచుతాడు సంతోషం, 10 మందికి సహాయం చేయడం ద్వారా సంతోషం పొందుతాడు, ఆరోగ్యం పొందుతాడు. అందుకని ప్రతిసారి ఏరియాకైనా యంగ్ అవుతున్నాడు, మొత్తం ఓల్డ్ అవుతున్నా ఆయన యంగ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఆయన 10 మందికి సహాయం చేస్తాం. అలాంటి గొప్ప వ్యక్తి గుంటూరు నగరంలో ఉన్న విక్రటశీలు. దాతృత్వం అంటే ఆనందించే మనిషి. ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కే మరి కోట్లాది రూపాయలు సాయం చేశాడు, పేద విద్యార్థులకు కోట్లాది సాయం చేశాడు. అలాంటి గొప్ప మనిషి రామచంద్ర ప్రభు గారు నిండా 100 ఏళ్లు ఉండి మా గుంటూరుకు సేవ చేయాలని. ఈ రోజున ప్రపంచ యోగా దినోత్సవం. అదే రోజు తులసి రామచంద్ర ప్రభు గారు, వారి తనయుడు కృష్ణ చైతన్య గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యోగి భవన్ లో సభ ఇక్కడ అందరు కలపడానికి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, వారి తులసి సీడ్స్ కంపెనీ కానీ అన్ని కంపెనీ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, వాళ్ళ మేనేజర్ కానీ అందరూ వచ్చి కూడా శుభాకాంక్షలు చెప్పారు. వారి పుట్టినరోజున యోగా డే రావటం అనేది వారికి యోగా మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ఆ భగవంతుడు ఆ డేట్ ని అది క్రియేట్ చేశారు. తులసి రామచంద్ర ప్రభు గారు ఒక 15 కంపెనీల్లో మరి 3,000 మంది ఎంప్లాయీస్ కానివ్వండి, మరి ఎన్నో తులసి సీడ్స్ వాడే రైతులు కానివ్వండి, కస్టమర్స్ కానివ్వండి, పొలిటికల్ వాళ్ళకి మాబట్ట వాళ్ళందరూ కూడా ఒక గురువుగా ఆయన ఇచ్చే సలహాలు కానివ్వండి, భవిష్యత్తులో మంచి పనులు చేయాలా, మంచి పనులతో మనకి ఎటువంటి ఇది వస్తుంది, రిజల్ట్ వస్తుందని ఒక చెప్తుంటారు. కాబట్టి వారి అభిమానులంతా కూడా అందరూ కూడా మరి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ప్రభు గారు అందరూ చెప్తున్నారు, ఆరోగ్యాలని భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళకి ఆరోగ్యాలు ఇస్తారు. కాబట్టి వారు ఆరోగ్యంతో అందరికీ మంచి చేయాలా, భవిష్యత్తులో ఇంకా అందులో ఎన్నో చేయాలని మా అందరికీ ఆదర్శంగా ఆయన బాటలో మేము నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తీసుకున్నాను. జై. ఈరోజు నాకు 78 సంవత్సరాలు అండి, 79వ సంవత్సరంలోకి వస్తున్నాను. ఈ 78 సంవత్సరాల అనుభవం ఇంతకు ముందు ఉగ్గిరాల సీతారామయ్య గారు చెప్పినట్టుగా ఇవ్వటం అనేది ఒక చాలా ఆనందాన్ని కలిగిన ఆరోగ్యాన్ని కూడా కారణం. యోగా కూడా చేస్తారు. ఇవాళ అదృష్టవశాత్తు మోడీ గారి ప్రయత్నాల వల్ల ప్రపంచవ్యాప్తంగా యోగా డే అని డిక్లేర్ చేశారు 21st జూన్. ఆ రోజు నా యోగా చిన్నప్పుడు బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఎలాంటి 78 మిగిలినా కానీ దానికి కారణం యోగా కన్నా కూడా మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుందంటే కొంతమందికి డబ్బులు వచ్చినప్పుడు, కొంతమందికి బాగా ఫుల్ బాటిల్ తాగినప్పుడు అలా ఉంటాయి. కానీ నాకు మాత్రం సమాజానికి అంత సమాజాన్ని చేయాలి, మీరు కూడా ఆనందాన్ని మానసికమైన ఆనందాన్ని చెప్పారు కూడా. ఎప్పుడు కూడా ఆరోగ్యం కావాలంటే ఇచ్చే మనస్తత్వం ఉన్న అందరూ ఆరోగ్యంగానే ఉంటారు. ఇవ్వాలంతా ఆరోగ్యంగా ఉన్నారంటే కొనకు తెలియదు. నా అనుభవాన్ని నేను చెప్తున్నా. ఇచ్చే మనస్తత్వం సమాజానికి, తోటి వాళ్ళకి, పేదవాళ్ళకి ఏదో ఏది నీకు సాధ్యపడుతుంది చెయ్యి. అది ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ చెప్పింది నిష్కామ కర్మ అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అది పాటిస్తూ ఉంటాను. నమస్కారం అందరికీ. ఈ రోజు నాకు శుభాకాంక్షలు తెలియజేసినట్టు అందరికీ, స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.